ప్రియమైన పిల్లలు అందరూ జాగ్రత్తగా వినాలి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత 2 సంవత్సరాలుగా ఒక విద్యార్థిగా మీరేం చేయాలో ఏం చేయకూడదో దండించకుండా బతిమాలుకుంటూ, ఒక ఉపాధ్యాయుడిగా మేము ఏం చేయాలో మా పాత్ర పోషిస్తూ రోజు చూసరాత రాయాలి అని చెప్పినప్పటికీ కూడా చూసరాత రాయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గట్టిగా మందలించకుండా బుజ్జగిస్తూ, మరీ మొండిగా ఉంటే కాస్త గుంజులు తీస్తూ, తర్వాత పొద్దున్నే లేవాలి, క్రమశిక్షణలో భాగంగా ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయాలి అంటూ ఇలా మీకు అవసరమైనటువంటి అన్నీ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ నేర్పించుకుంటూ రాంగా ఇలా 2 సంవత్సరాల నుంచి ఆలు, తలగడి దీర్ఘాలు, గుణింతాలు, వాటితో అనేక విషయాలు ఉపాధ్యాయ బృందం అంతా కూడాను నేర్పడానికి ప్రయత్నం చేసింది. ఇదంతా మీకు తెలుసు. చెప్పేటప్పుడు వినాలి, వినేటప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. తద్వారా మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అలా ఏకాగ్రతతో విన్న విషయాలు మీ మస్తిష్కంలో ఇముడుతాయి. తద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది అని చిన్నపిల్లలకి అభంశుభం తెలియని అమాయక పిల్లలు 3 సంవత్సరాల వయసు నుంచి 10 సంవత్సరాల వయసులోపు పిల్లలకి వారి యొక్క మానసిక స్థితిని బట్టి, వయసును బట్టి బుజ్జగించి, చాక్లెట్ ఇచ్చి, మాయమాటలు చెప్పి, ప్రేమించి, రకరకాల పద్ధతుల ద్వారా చెప్పి ఇలా నేర్పించుకుంటూ రాంగా ఇలా వచ్చాము, ఇంకా వస్తూనే ఉంటాం. మేము సర్వీస్లో ఉన్నన్నాళ్ళు ఈ యొక్క సేవ మీకు నిత్యం ఏదో ఒక స్కూల్లో అందిస్తూనే ఉంటాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏవైతే ఆలు నేర్చుకున్నారో, హిందీ భాషకు సంబంధించిన అక్షరాలు, తలగడ దీర్ఘాలు, గుణింతాలు, పదాలు చదవటం, వాక్యాలు చదవటం, వాక్య ప్రయోగం చేయటం, వాక్య నిర్మాణం చేయడం ఏవైతే నేర్చుకున్నారో 220 రోజులలో ఏ రోజు కూడా మీకు విశ్రాంతి ఇవ్వకుండా అయ్యా బాబు అనుకుంటూ బతిమాలుకుంటూ ప్రేమగా నేర్పించుతూ రాంగా ఈ సంవత్సర కాలంలో 220 రోజులు వర్కింగ్ డేస్లో మీకు ఎంతవరకు గుర్తున్నదో, భాష మీకు ఆలు, అక్షరాలు, తలగడ దీర్ఘాలు, గుణింతాలు ఎంతవరకు గుర్తున్నాయో ఈరోజు 220 రోజులు మీరు చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఆధారంగా ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నాను. పాఠాలు మీరు నేర్చుకున్నారు, పాఠాలు చదివారు. హిందీలో జబ్ చాహే తబ్ మై కుచ్ పూఛూం తో ఉస్కా జవాబ్ దేతే రహే. అయినప్పటికీ కూడా 45 రోజుల్లో మీరు మర్చిపోతారు. మర్చిపోవడానికి ముందు ఎంత గుర్తుపెట్టుకున్నారంటానికి ఇదొక సాక్ష్యంగా. ఆ తర్వాత 45 రోజుల తర్వాత సమ్మర్లో, ఇప్పుడు మీకు రేపటి నుంచి 8వ తారీఖు నుంచి పరీక్ష జరుగుతుంది. పరీక్ష రాసిన తర్వాత నుంచి మళ్ళీ జూన్ 12 నాటికి ఈ 45-50 రోజుల్లో దగ్గర 50 నుంచి 60 రోజుల్లో గుర్తుపెట్టుకున్నారా, మర్చిపోయారా అనే మీ మెమరీ పవర్కి టెస్ట్ పెడుతూ, మర్చిపోవడం సహజం, మర్చిపోకూడదు, విద్యార్థి అనేవాడు మర్చిపోయేటువంటి ఈ సహజ గుణాన్ని మీరు అలాగే కనుక ఉంచుకుంటే భవిష్యత్తులో మీకు సమస్యలు ఏర్పడతాయి, జ్ఞానం తగ్గుతుంది, చదువు తగ్గుతుంది, అది ఒక విద్యార్థికి సరైనది కాదు అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా సహజంగానే మర్చిపోతుంటారు. మర్చిపోకుండా ఉండటం కోసం మెయిన్ పాయింట్, మధ్యలో మీరు మీ యొక్క పెన్ను, పేపర్, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలో వారానికో 2 రోజుకు ఒక్కసారో మీ యొక్క వెసులుబాటుని బట్టి కనీసం నేను మీకు సూచించింది ఏంటిదంటే, నిరంతరం 15 నిమిషాలు నుంచి అరగంట వరకు రోజు మీరు ఆ సబ్జెక్టుకి, ఆ భాషకి, ఆ అంశానికి టచ్లో ఉంటే మీకు మరిన్ని విషయాలు గుర్తుంటాయి. గుర్తుపెట్టుకున్న విషయాలు మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి 2 సంవత్సరాలుగా నేను మీకు చెప్పాను. 2 సంవత్సరాలుగా, కానీ నా సర్వీస్లో వచ్చినప్పటి నుంచి 15-16 సంవత్సరాలుగా చెబుతూ వచ్చాను. ఎవరైతే సలహాలు, సూచనలు పాటించారో వాళ్ళందరూ మారుతి సుజుకి కారులో తిరుగుతున్నారు. ఎవరైతే ఫాలో అవ్వలేదో అలాగే ఉన్నారు. సో ఇక నుంచి మీరైనా నేను చెప్పినటువంటి ఈ 15 సంవత్సరాల కాలంలో 15 నిమిషాలు చదువుకోవాలి,
సాధన చేయండి. అలా సాధన చేస్తే మీరంతా తప్పకుండా మారుతి సుజుకి కారులో తిరుగుతారు, లేకపోతే అడ్జస్ట్ అయ్యి బతుకుతారు. ఇలా జీవితంలో మీరు అడ్జస్ట్ అయ్యి బతకడం వల్ల మీకు సంతృప్తిగా జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో ఈ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు జూన్లో వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఆరంభ పరీక్ష పెడతాను. జూన్ 12 తర్వాత ఆ వారంలో మీకు పరీక్ష పెడతాను. ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళను కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ పరీక్ష వచ్చినట్టుగా పరీక్ష పెడుతూ ఉంటాను. ఇలా మీ యొక్క మెమరీ పవర్ని టెస్ట్ చేయడం కోసం ఈరోజు మీకు చిన్న పరీక్ష పెడుతున్నాను. సో ఎవరు కూడా ఎవరిని చూపించడం కానీ, అడగడం కానీ, తల తిప్పడం కానీ ఇటువంటివి ఏమి చేయకుండా మీ యొక్క మెమరీ పవర్ని మీకు మీరుగా టెస్ట్ చేయడం కోసం, నీకు నువ్వే టెస్ట్ చేసుకోవడం కోసం కేవలం వాళ్ళు మాత్రమే 6, 7, 8, 9 తరగతుల వాళ్ళు, అన్నేలు 10వ తరగతి వాళ్ళు అన్నేలు పరీక్షలు రాస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు, అంత మనకు పని లేదు. మీరు ఈ 4 తరగతుల వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో కేవలం వాళ్ళని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో, ఆ తర్వాత ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఎన్ని మర్చిపోయారు, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో తెలుసుకోవడం కోసం చిన్న పరీక్ష. సో ఒకరినొకరిని అడగకుండా, మాట్లాడకుండా, చూపించకుండా, చూడకుండా ఒకే పిల్లలు మీకు ఎంతవరకు వచ్చో అంతవరకే రాయండి. అక్షరాలు, హిందీ అక్షరాలు మాత్రాయే, బారహ ఖడి, గుణింతాలు, మాత్రాయే అనగా తలకడి దీర్ఘాలు, ఒత్తులు, అవి రాయండి. మీకు వచ్చినాయి రాయండి. ఎన్ని వస్తే అన్నీ రాయండి. మీ యొక్క పెర్ఫార్మెన్స్ కోసం నా దగ్గర మార్కుల కోసం, నా దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం, మంచివాడు అనిపించుకోవడం కోసం కొన్నే రాస్తే పరువు పోతుందేమో, అంటారేమో, ఏదైనా అంటారేమో, తప్పుగా అనుకుంటారని చెప్పేసి ఆత్మనోనేదా భావంతో మీ యొక్క స్థాయిని, అబద్ధపు స్థాయిని పెంచే ప్రయత్నం కాపీల ద్వారా చేయకండి. ఎన్ని వస్తే అన్నీ రాయండి. దానిని బట్టి నేను మీకు భవిష్యత్తులో నేర్పడానికి ట్రై చేస్తాను. మీకు ఏం వచ్చో ఏం రావో నాకు తెలుస్తుంది కాబట్టి అవి మీకు నేర్పడానికి ట్రై చేస్తాను. నువ్వు కాపీలు రాసి కొన్ని వస్తే ఆ కొన్ని కాకుండా నువ్వు కాపీలు రాసి మరిన్ని రాసినట్టుగా చూపిస్తే నీకు అన్నీ వచ్చినట్టుగా భావించి అవి నేర్పకుండా ఉండడం వల్ల నువ్వు వాటిని గుర్తుపట్టడం, నేర్చుకునే విషయంలో బ్యాక్ అవుతావు. కాబట్టి అది కాదు. నీకు వాస్తవంగా నీకు ఏ వచ్చో అవే రాయి. వాళ్ళు 2 వస్తే 2 రాయి, 10 వస్తే 10 రాయి, అన్నీ వస్తే అన్నీ రాయి. ఆ తర్వాత వాళ్ళు అన్నీ వచ్చిన తర్వాత రాసిన తర్వాత తలగడి దీర్ఘాలు మాత్రమే, ఆ తర్వాత బారకడి గుణింతాలు రాయండి. అడగడం కానీ, చెప్పటం కానీ, చూడటం కానీ, చూపించడం కానీ లాంటివి చేయొద్దు. రాసేటప్పుడు మీరు చేత్తో కవర్ చేయండి, చేత్తో అట్లా మూయండి. మూస్తూ అవతలోడికి, యువతలోడికి, వెనకాలోడికి ఎవరికి కూడా, రెండో వ్యక్తికి ఎవరికైనా సరే, రెండో విద్యార్థికి, అన్నయ్యకి, తమ్ముడికి, ఎవరికి, ఫ్రెండ్కి వినపడకుండా, కనపడకుండా ఉండేలాగా లోపల నువ్వు ఆ అని ఈ అని చదివేది వాడికి వినపడకుండా, నువ్వు రాస్తున్న అక్షరం వాడికి కనపడకుండా తలకడి దీర్ఘాలు, గుణింతాలు విన్నారమ్మా? తలకడి దీర్ఘాలు, గుణింతాలు కూడా రాయండి. ఎన్ని గుణింతాలు రాస్తారు? ఏవైనా 2 రాయండి. అన్ని గుణింతాలు వద్దు. ఆలు మాత్రాయే ఏవైనా 2 గుణింతాలు. ఓకే. అలసి పోతావే వజ్జా, నీవు అలసి సొలసి పోతావే వజ్జా.